నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా వేదాంత ఆచార్యులు, ఆస్ట్రాలజర్, వాస్తు నిపుణుడు ఆచార్య వెంకటేష్ చిక్లం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, అసలు సంస్కృతం అంటే ఏంటి? ఇది దేవ భాష అంటుంటారు. అలాగే దీనికి లిపి ఉందా? ఉంటే ఎవరు రచించారు? ఓకే, సాంస్క్రిట్ అనేది దేవ భాష. మీరు చెప్పింది కరెక్ట్. దేవ భాష. ఇంకొకటి మన శాస్త్రం అనేది సంస్కృత భాషలోనే ఉంది. సో అందుకే మనకు సంస్కృత అధ్యయనం అనేది చాలా ఇంపార్టెంట్ హిందువులకి ఎస్పెషల్లీ. ఎలాగైతే మనకి ముస్లిమ్స్కి అరబిక్ స్టడీ ఇంపార్టెంట్, ఉర్దూ స్టడీ ఇంపార్టెంట్, అలా హిందువులకి మనకి సంస్కృత అధ్యయనం చాలా ఇంపార్టెంట్. ఈ సంస్కృత అధ్యయనంలో కూడా మనకి రెండు రకాల అధ్యయనాలు ఉన్నాయి. ఒకటి వాడుక భాష, అంటే స్పోకెన్ సంస్కృత్, లౌకిక భాష. ఇంకొకటి వ్యాకరణం. రెండు విధాల స్టడీ ఉంటుంది, రెండు విధాల అధ్యయనం ఉంటుంది స్టడీ సంస్కృత్లో. ఇప్పుడు ఈ వాడుక భాష అనేది ఇప్పుడు ప్రచలితంలో లేదు. ఎందుకంటే మనం సంస్కృత్లో మాట్లాడట్లేదు. ఎక్కడో ఏదో ఒకటి రెండు గ్రామాలు ఉన్నాయి, కర్ణాటకలో, ఇక్కడ ఆంధ్రలో కూడా ఇక్కడ ఉంది. కానీ ప్రచలితంగా అంటే ఆ సిటీస్ లో కూడా సంస్కృత్ మాట్లాడుతున్నట్టు మనకు తెలియదు. కొంతమంది మాట్లాడతారు, అది వేరే. అది కూడా చాలా తక్కువ. సో మనం యాజ్ అ పీపుల్ ఆర్ కమిటెడ్ టు వేద, అంటే వైదికులుగా, హిందువులందరూ వైదికులే. వైదికులుగా మన కమిట్మెంట్ వేదాన్ని అర్థం చేసుకోవడం. అందుకే సంస్కృత వ్యాకరణం అనేది ఒక వేదాంగ శాస్త్రం. వేదాంగాలు ఉన్నాయి మనకి. ఎలాగైతే 4 వేదాలు ఉన్నాయో 6 వేదాంగాలు ఉన్నాయి. శిక్ష, కల్పో, వ్యాకరణం, నిరుక్తం, ఛందో, జ్యోతిషం. ఈ వ్యాకరణం అనేది ఈ వేదాలను అర్థం చేసుకోవడానికి వ్యాకరణం అనేది చాలా ఇంపార్టెంట్ శాస్త్రం. సో వ్యాకరణంలో మనం స్పోకన్ మీద ఎంఫోసిస్ ఉండదు. బట్ ఈవెన్ టుడే చాలా ఒక సంస్థ ఉంది, ఆ సంస్థ పేరు సంస్కృత భారతి. సంస్కృత భారతి అనేది చాలా ఫేమస్ సంస్థ. అండ్ వాళ్ళు చాలా మంచి పని చేస్తారు. వాళ్ళు సంస్కృతం నేర్పిస్తారు. వాళ్ళది ఎట్లుంటది అంటే ఇట్లా క్రాష్ కోర్స్ ఉంటుంది కదా, 10 days 3 days క్రాష్ కోర్స్ అట్లా ఉంటుంది. అండ్ వాళ్ళు స్పోకన్ నేర్పిస్తారు. నీ పేరేంటి, భవతో నామకిం, ఇట్లా వాళ్ళకి బేసికల్ స్పోకన్ సంస్కృత్. వాళ్ళ మెయిన్ ఏంటంటే జనాలు ఎక్కువ మంది భారతీయులు, హిందువులు సంస్కృత భాషలో ఫెమిలియారిటీ రావాలి వాళ్ళకి, వాళ్ళు మాట్లాడగలగాలి. బట్ వేరస్ మన కమిట్మెంట్, మన ఫోకస్ ఇస్ వ్యాకరణ శాస్త్రం. ఇప్పుడు వ్యాకరణానికి స్పోకన్కి తేడా అంటే స్పోకన్లో మనం ఎలా మాట్లాడాలి, డైలీ వాడే క్వశ్చన్స్, ఆన్సర్స్, ఇవి మనం సంస్కృతిలో మాట్లాడాలి. బట్ ఇక్కడ మనం వ్యాకరణంలో ఉన్న సంస్కృత గ్రంథాలు, శాస్త్రాన్ని అర్థం చేసుకోవడమే మన తాత్పర్యం. ఇక్కడ మాట్లాడడం అనేది మన తాత్పర్యం. మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే దేన్ని అర్థం చేసుకోవాలి? ఒక భాష అంటే ఏముంటాయి? పదాలు, వాక్యం. సో ఈ ఉన్న పదాలని, వాక్యాలని అర్థం చేసుకోవడం. మళ్ళీ వ్యాకరణం అంటే ఏంటి? వ్యాకరణం అంటే ఒక పదాన్ని విడగొట్టి ఆ పదంలో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, ఆ పదంలో ఉపసర్గం ఉంటుంది, మళ్ళీ ప్రకృతి ఉంటుంది, ప్రత్యయం ఉంటుంది. ఇందులో ఎన్ని రకాల పదాలు ఉంటాయి, ఎన్ని రకాల ప్రత్యయాలు ఉంటాయి. ఆ ప్రత్యయం ఇక్కడ వస్తే దానికి అర్థం ఎట్లా మారుతుంది. సో దీన్ని మొత్తం విడగొట్టి అర్థం చేసుకోవడమే వ్యాకరణం. అదే విడగొట్టడం, దాని వ్యాకరణం అంటే. ఓకే, ఇప్పుడు సంస్కృతం జనరల్గా మనం దేవ భాష అనుకుంటున్నాం. ఈ దేవ భాష అయినప్పుడు ఆ తర్వాత ఎవరు రచించారు అనేది నా ప్రశ్న. ఇది మనకి కంటిన్యూగా ఎందుకు రాలేదు? అంటే ఇప్పుడు జనరల్గా ఏదో ఒక హయ్యర్ క్లాసెస్ స్టడీస్కి మట్టుకే ఇప్పుడు సంస్కృతం ఎక్కడో ఒక సంవత్సరం చూస్తున్నాం. ఇంత చిన్న పిల్లల నుంచే మనకి ఆ సంస్కృతం ఎందుకు రాలేదంటారు? అంటే ఎందుకు పెట్టలేదు మన భారతదేశంలో? అది మనం ఎంకరేజ్ చేయాలి. యాక్చువల్లీ మనం లేదు, అది ఎప్పుడో మనం విన్న పాతకాలంలో సంస్కృతం చదివేవాళ్ళు, వేద పండితులు మటుకే చదువుతారు, అంతవరకు తప్పితే నార్మల్ పబ్లిక్లో లేదు ఇది. ఇప్పుడు జనరల్గా రాను అది తగ్గిపోయింది కూడా. అది లేకపోవడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా? అంతే. ఇప్పుడు మనకు సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలంటే సంస్కృతి ఏం చేసుకోవాలి, అంతే కదా? అంతే. అంటే ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచే, దాదాపు మన తాతల కాలం నుంచే సంస్కృతం లేదు నాకు తెలిసినంత వరకు అయితే. సో దీనికి లిపి లేదు. ఓకే సార్, అసలు వ్యాకరణంలో పదాలు అంటే ఏంటి, వాక్యాలు అంటే ఏంటి? కరెక్ట్. ఇప్పుడు పదాలు రెండే రకాలు. ఇట్ మేక్స్ అ లైఫ్ వెరీ ఈజీ. సో ఇప్పుడు మొత్తం వ్యాకరణంలో ఏం చదువుతామంటే రెండే రకాల పదాలు. ఈ పదాలు ఏంటి? ఇంగ్లీష్లో మనం ఏమంటాం? వర్బ్స్, నౌన్స్. సో సంస్కృతంలో దీన్ని ఏమంటాం అంటే వర్బ్స్ని తింగంతము, నౌన్ని సుబంతం. సో మొత్తం వ్యాకరణం
చదవడం, ఆ వ్యాకరణ అధ్యయనం అనేది సుబంతాలు తింగంతాలు అని చదవడం. సో ఇది పదం. సో పదం అనేది ఒక సంజ్ఞ. అంటే మీరు చెప్పినట్టు ఎన్నో సంస్కృత సిస్టమ్స్ ఉన్నాయి మన ఇండియాలో. పూర్వంలో ఆంజనేయ స్వామిని నవ వ్యాకరణ పండిత్ అని చెప్పారు. ఓకే, అంటే ఆయనకి 9 సిస్టమ్స్ ఆఫ్ గ్రామర్ని అవపోసం పట్టిన ఆయన. సో అందుకే ఎవరైనా చిన్నపిల్లలకి చదువు రావాలన్నా ఆంజనేయ స్వామి మొక్కుతారు. అవును. సో చదువు, లాంగ్వేజ్, ఇట్లాంటి టెక్నికల్ శాస్త్రాలకి ఆంజనేయ స్వామిని మొక్కుతారు. అది చాలా అనుగ్రహం ఉంటుంది. సో ఇప్పుడు ఆ 9 సిస్టమ్స్లో ఒకటే సిస్టమ్ మన దగ్గర ఉంది. ఆ సిస్టమ్ పేరే పాణిని సిస్టమ్. ఓకే, అంటే పాణిని అనేది ఒక ముని పేరు. ఓకే. పాణిని రచించిన పుస్తకం అష్టాధ్యాయి, అంటే 8 అధ్యాయాల్లో వ్యాపించిన సూత్రాలు. సో పాణిని సూత్రాలు అంటారు. సో అష్టాధ్యాయి సూత్రపాఠ, ఇది పాణిని ముని రాసినారు. సో ఈ పాణిని ముని రాసిన సూత్రపాఠం మీద ఇందులో 4000 సూత్రాలు ఉన్నాయి. 8 అధ్యాయాలు. ఓకే. 8 అధ్యాయాల్లో 4000 సూత్రాలు వ్యాపించారు. సార్ ఇప్పుడు ఇక్కడ నాకు ఒక అనుమానం వచ్చింది. మీరు అన్నారు సంస్కృతానికి లిపి లేదు అన్నారు. ఇప్పుడు ఆయన ఏ లిపిలో రచించినట్టు? ఇప్పుడు ఇది రాసేదంటే బేసికల్లీ నేను రాసేదని మన కన్వీనియన్స్ కోసం చెప్పాను. యాక్చువల్లీ మనకి శాస్త్రం అంతా గురువు ద్వారా విన్నది మనం మేధాశక్తి ద్వారా మన బ్రెయిన్లో ఉన్నది. అది ఈయన గురువు అయినప్పుడు ఈయన శిష్యులకు అందించేది. అంటే వారు ఏదైతే అంటే అప్పుడు యూజ్ చేసేలో వాడుకలో ఉందో అది, అండ్ అప్పుడు లిపి ఉండొచ్చు. ఇప్పుడు మనకి ఈ పాణిని సూత్రపాఠం మీద లఘు సిద్ధాంత కౌముది అని దీని ఒక షార్టర్ వర్జన్. అంటే పాణినిలో 4000 సూత్రాలు ఉన్నాయి, పాణిని రచించిన సూత్రాలు. ఈ 4000 సూత్రాలలో 1200 సూత్రాస్, 25% ఆఫ్ దిస్ సూత్రాస్ ని చిన్నగా, అంటే బిగినర్ ఫ్రెండ్లీగా ఒక పండితులు రాసినారు లఘు సిద్ధాంత కౌముది. ఇప్పుడు ఈ లఘు సిద్ధాంత కౌముది మీద వ్యాఖ్యానం ఉంది. ఆ వ్యాఖ్యానం పేరు భైమి. ఇది హిందీలోని వ్యాఖ్యానం. ఈ పండితుల పేరు భీమ్సేన్ శాస్త్రి. భీమ్సేన్ శాస్త్రి గారు 60s, 70s ఉండే, ఆయన బతుకుండే, చాలా ఓల్డ్ ఉండే అప్పుడు. సో ఆయన 6 వాల్యూమ్స్ రాశారు. ఆ 6 వాల్యూమ్స్ ఇంట్రడక్షన్ చాలా బాగుంటుంది. ఆ ఇంట్రడక్షన్ ఆయన చెప్పింది ఏంటంటే, పాణిని ముని ఉన్నారు కదా, పాణిని ముని జన్మ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో జరిగిందని చెప్పారు. అంటే అప్పుడంతా అఖండ భారత్. సో అక్కడ ఆ నెలలో పుట్టారు ఆయన. సో ఆయన దట్స్ అబౌట్ వేర్ ద లొకేషన్. పాణిని ముని ఎక్కడ పుట్టారంటే అది ఆఫ్ఘనిస్తాన్ రీజన్ లో ఎక్కడ పుట్టారు ఆయన ఆ టైంలో. సో ఆయన రాసిన సూత్రాలే మనకి ఇట్స్ బేస్ ఆఫ్ గ్రామర్, సాంస్క్రిట్ గ్రామర్ బేస్ పాణిని సూత్రాలు. పాణిని సూత్రాల మీద వేరే గ్రంథాలు ఏవైతే వచ్చాయి, లఘు సిద్ధాంత కౌముది అట్లా గ్రంథాలు. సో పాణిని సూత్రాల తర్వాత మనం నెక్స్ట్ వాడేది వార్తికం. ఇది వార్తికం అంటే పాణిని సూత్రాల్లో ఆయన కొన్ని ప్రాంతాలలో ఈ పదాలు కూడా వాడతారు, అది ఆయన ఇంక్లూడ్ చేయలేదని ఈ వార్తిక కారు వచ్చి ఆయన యాడ్ చేసినారు. సో అష్టాధ్యాయి సూత్రపాఠ, తర్వాత దానిపైన వార్తికము, తర్వాత దానిపైన పతంజలి మహాభాష్యం. ఈ 3 గ్రంథాలు మనకి వ్యాకరణానికి ప్రమాణం. ఇప్పటికీ ఇవి చదువుకుంటారు. ఈ 3 కంప్లీట్ గా చదవడానికి 12 ఏళ్ళు పడతాయి. అంటే కంప్లీట్ గా సంస్కృతం నేర్చుకోవాలంటే 12 ఏళ్ళు. అంటే ఇది మొత్తం మహాభాష్య లెవెల్ వరకు వెళ్ళాలంటే, అంటే అష్టాధ్యాయ సూత్రపాఠము, వార్తికము, మహాభాష్యం. మేము ఎక్కడ వరకు చదువుకున్నాం అంటే, మేము లఘు సిద్ధాంత కౌముది వరకు చదువుకున్నాం. నేను నేర్పిస్తా కూడా లఘు సిద్ధాంత కౌముది. మీరు ఆశ్చర్యపోతారు, నాకు నేర్పించిన గురువు అమ్మ పేరు శ్రీ మేధా మిచ్చికా మాతాజీ. ఆమె జపనీస్ లేడీ. ఆమె మా వ్యాకరణ గురు జపనీస్ లేడీ. అంటే ఆమె జపాన్ నుంచి. నిజం చెప్పాలంటే మనకంటే, మన భారతదేశంలో కంటే బయట దేశాల్లో ఎక్కువగా సంస్కృతం యూజ్ చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఆమె 2005 ఆ టైంలో రిషికేష్ వచ్చి మా గురుగారు ఆశ్రమంలో ఉండిపోయి అక్కడ సంస్కృత వ్యాకరణం నేర్చుకొని, తర్వాత కోయంబత్తూరు అంటే నేను చదువుకున్న ఆశ్రమంకి వెళ్ళి అక్కడ 3.5 ఏళ్ళు అభ్యసించి, అక్కడ అభ్యసించే టైంలోనే ఆమె స్టూడెంట్స్ కి నేర్పడం స్టార్ట్ చేసినారు. అంటే కో స్టూడెంట్స్ కి, తోటి విద్యార్థులకు నేర్పడం స్టార్ట్ చేసినారు. దాని తర్వాత మేము చేరాం. సో మా గురువు అయినారు. సో మా గురువు గారు 3 వాల్యూమ్స్ రాసినారు. అంటే బిగినర్స్ సంస్కృత్ ఎట్లా అర్థం చేసుకోవాలని. ఆమె అక్షరం నుంచి, అంటే దేవనాగరి లిపి మనం వాడతాం, ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా యాక్సెప్టెడ్.
కానీ సంస్కృతికి మీరు చెప్పినట్టు లిపి లేదు. లేదు. సంస్కృతం అనేది ఏ లిపిలైనా రాయొచ్చు. తమిళ్లో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు, ఓకే, హిందీ దేవనాగరిలో రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు, కన్నడంలో రాయొచ్చు, ఏ లిపిలో రాయొచ్చు. ఇప్పుడు వాడుకలో ఉన్నది హిందీ అంటారా? ఇప్పుడు కూడా మన తెలుగు రాష్ట్రాలలో సంస్కృతము తెలుగు లిపి వాడతారు. బట్ స్కూల్స్ లో, కాలేజెస్ లో జనరల్ గా ఇప్పుడు చెప్పేది హిందీ లాగా. కాలేజెస్ లో దేవనాగరి కాలేజెస్ దేవనాగరి, బట్ ఇట్స్ నాట్ అ రూల్. తెలుగు లిపి అలవాటు ఉన్న వాళ్ళు తెలుగునే వాడతారు. సో అందుకే మనకు భగవద్గీత కానీ, గీతా భాష్యం సంస్కృతంలో ఉన్నవన్నీ మనకు తెలుగు లిపిలో అవైలబుల్ ఉన్నాయి. ఇంకా చదువుతారు అట్లా. అంటే పురాణాల్లో చెప్పబడినట్టుగా రామాయణం, మహాభారతం లాంటివి ఇవన్నీ కూడా దేవనాగరిలోనే ఉన్నాయా? అవి సంస్కృతంలో ఉన్నాయి. అదే సంస్కృతాన్ని మీరు ఏ లిపిలైనా రాయండి. ఓకే ఓకే. సంస్కృతాన్ని మనం ఇంగ్లీష్ లిపిలో కూడా రాయొచ్చు. సో అలా మా గురుగారు తర్వాత 3 వాల్యూమ్స్ బేసిక్ బిగినర్స్ కోసం రాసినారు. దాని తర్వాత లఘు సిద్ధాంత కౌముది అని చెప్పాను కదా, అంటే పాణిని సూత్రపాఠం మీద ఒక పుస్తకం లఘు సిద్ధాంత కౌముది. లఘు సిద్ధాంత కౌముది మీద మా గురుగారు 15 వాల్యూమ్స్ రాశారు. ఇప్పుడు అన్ని అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఆమె గొప్పతనం ఏంటంటే ఆమె రాసిన ప్రతి పుస్తకం ఫ్రీ ఆన్లైన్ అవైలబుల్. ఓకే. ఆవిడ మొత్తం గీత యొక్క 700 శ్లోకాలని ఆవిడ వెబ్సైట్ ఉంది, gitagrammar.blogspot.com. ఎవరికైనా భగవద్గీత మనకి వ్యాకరణ పరంగా ఒక పదం యొక్క అది ఆ సుబంతమా తింగంతమా దాని అర్థం ఎట్లా సిద్ధించాలి అని ఎవరికైనా నేర్చుకోవాలంటే gitagrammar.blogspot.comకి వెళ్ళండి. అక్కడ వర్స్ బై వర్స్, చాప్టర్ బై చాప్టర్ 700 శ్లోకాలకు ఆమె రాసి ఆన్లైన్ లో ఉన్నాయి వెబ్సైట్. సో షీ హస్ డన్ అమేజింగ్ వర్క్. ఆమె డైరెక్ట్ ఆమె సరస్వతి స్వరూపం. ఆమె మాకు అంతా అందించారు విద్యని. సో ఇది మా గురువు గారి గురించి. నెక్స్ట్ ఏంటంటే మీరు పదాలు అన్నారు. నేనేమన్నా పదాలు అంటే సుబంతము, తింగంతం. ఇది పదం యొక్క నిర్వచనం. ఇది మనకి పాణిని ముని ఆయన సూత్రంలో చెప్తారు. సుప్ తింగంతం పదం, ఇదొక సూత్రం. సుప్ తింగంతం పదం. పదం అనే వర్డ్ మనం దేనికి వాడలేము. సుబంతంకైనా వాడచ్చు, తింగంతంకైనా వాడచ్చు. సో మొత్తం సంస్కృతంలో ఎన్ని పదాలు ఉంటాయంటే మీరు చెప్పండి. 2 ఇప్పుడు మీకు వచ్చేసింది, సుబంతం, తింగంతం. ఇప్పుడు వాక్యం అన్నారు. వాక్యం అంటే ఏంటి? ఇప్పుడు వాక్యం అంటే వ్యాకరణం ప్రకారం వాక్యం అంటే ఏకతింగ్ వాక్యం. అంటే ఒక సెంటెన్స్ లో ఒక వర్బ్ ఉండాలి. ఒక వర్బ్ ఉంటేనే ఆ సెంటెన్స్ అవుతుంది. సో ఎవ్రీ సెంటెన్స్ హ్యాస్ టు హ్యావ్ అ వర్బ్ అండ్ దెన్ ద సెంటెన్స్ ఇస్ కంప్లీట్. దెన్ వీ మూవ్ ఆన్ టు నెక్స్ట్ సెంటెన్స్. ఇప్పుడు అక్కడ వర్బ్ కనిపించట్లేదు అంటే మనం అక్కడ కాంటెక్స్ట్ ప్రకారం ఏం సప్లై చేయాలో సప్లై చేస్తాం. సార్ ఇప్పుడు మనకి ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఉంటాయి, అలాగే తెలుగు కానీ హిందీ కానీ ఉంటాయి. వాటిలాగానే ఈ సంస్కృతంలో కూడా వాక్యాలు ఉంటాయా? ఉంటే అవి ఎలా ఉంటాయి? ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడ సాంస్క్రిట్లో సెంటెన్స్ యొక్క పెక్యులారిటీ ఏంటంటే, వాక్యం యొక్క పెక్యులారిటీ ఇక్కడ మనము లీనియర్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్ చదువుతున్నాం అనుకోండి, టుడే ద డే ఈజ్ ట్యూస్డే, ఇట్ ఈస్ ఆఫ్టర్నూన్ 2 PM అని ఇంగ్లీష్ అంటాం. తెలుగులో ఏమంటాం? ఈ రోజు మంగళవారము మధ్యాహ్నం 2 గంటలు అని అంటాం. ఇదే మనము మధ్యాహ్నం, ఈ రోజు, మళ్ళీ 2 గంటలు ఇట్లా కొంచెం దాన్ని షఫుల్ చేసినాం అనుకోండి. షఫుల్ చేస్తే మీనింగ్ రాదు. అంటే వాక్యం యొక్క అర్థం సిద్ధింపబడదు. ఇఫ్ యూ జంబుల్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో, టుడే ఈజ్ ట్యూస్డే, ట్యూస్డే ఈజ్ టుడే, ఆఫ్టర్నూన్ 2 అట్లా అనలేం కదా. టుడే ఈజ్ ట్యూస్డే అండ్ ఇట్ ఈస్ ఆఫ్టర్నూన్ 2 PM. ఇది ఒక లీనియర్ గా వెళ్ళాలి, లీనియర్. సో దీన్ని మనం ఏమంటాం అంటే పాఠక్రమ అంటాం. పాఠక్రమ అంటే ద పొజిషన్ ఆఫ్ వర్డ్స్ ఇన్ అ సెంటెన్స్. సో ఇన్ ఇంగ్లీష్ పొజిషన్ చాలా ఇంపార్టెంట్. తెలుగులో కూడా పొజిషన్ ఇంపార్టెంట్, హిందీలో కూడా పొజిషన్ ఇంపార్టెంట్. అవును. పొజిషన్ మారిందంటే మనకి మీనింగ్ రాదు. కరెక్ట్. ఇప్పుడు సంస్కృతిలో పెక్యులారిటీ ఏంటంటే మీరు వర్డ్స్ని మొత్తం జంబుల్ చేసేయండి, అయినా అదే మీనింగ్ వస్తుంది. ఎలాగా? ఏ విధంగా సార్? ఎలా అంటే ఇక్కడ పాఠక్రమాత్ అర్థక్రమ బలియాన్, ఇదొక రూల్. అంటే పాఠక్రమం కాకుండా ఇక్కడ అర్థక్రమం అనేది ఇంపార్టెంట్. మనం ఇంపార్టెంట్ వ్యాకరణం. సో ఇక్కడ మనం మన అర్థం ఎట్లా సిద్ధిస్తాం? ఇక్కడ ఎట్లా అంటే మనం లీనియర్గా వెళ్ళి అర్థాన్ని సిద్ధిస్తాం. ఇప్పుడు ఇక్కడ అర్థం ఎట్లా సిద్ధిస్తాం అంటే ఫస్ట్ మనం ఒక సెంటెన్స్ చూసినప్పుడు పట్టుకోవాల్సింది తింగంతం, వర్బ్. ఒక వర్బ్ని పట్టుకోవాలి. ఈటింగ్ అని ఉంది అనుకోండి, తింటున్నాడు.
అక్కడ నుంచి క్వశ్చన్ అడగడం స్టార్ట్ చేస్తాం. ఎవరు తింటున్నాడు, ఎలా తింటున్నారు, ఎక్కడ తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు, ఏం తింటున్నారు. సో అలా విల్ గెట్ ఆల్ ద వర్డ్స్ అండ్ దట్ ఈస్ హౌ ద మీనింగ్ విల్ బి కంప్లీట్. సో వర్డ్స్ అరేంజ్మెంట్ ఎక్కడైనా ఉండనియండి సెంటెన్స్లో, కానీ అదే అర్థం సిద్ధింపబడుతుంది. ఓకే. So in Sanskrit, this is a very peculiar feature. So we don't go linearly. We first go spot the verb. వర్బ్ని పట్టుకొని అక్కడ వర్బ్ యొక్క కర్తని, కర్త, కర్మ, కరణం, సంప్రదానం, అపాదానం, అధికరణం అన్ని కారకాలను జాయిన్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు సంస్కృతంలో సమాసాలు అంటుంటారు. అసలు ఇవి ఏంటివి? అంటే వేరే వాటిల్లో చూస్తుంటే మనం వేరే వేరేగా వింటుంటాం, కానీ ఇందులో ఒక డిఫరెంట్గా ఉంటుంది. అవును. సమాసం అంటే ఏంటి? మనకి తెలుగులో కూడా ఉన్నాయి, హిందీలో కూడా ఉన్నాయి సమాసాలు. ఈ సమాసం అంటే ఏంటంటే సుబంతం అని విన్నాం కదా. సుబంతం అంటే నౌన్. ఓకే. ఇప్పుడు ఈ నౌన్స్ ని యాజ్ ఇట్ ఈస్ ప్లేస్ చేయొచ్చు, లేదా ఈ నౌన్స్ మొత్తాన్ని ఒక కాంపౌండ్ చేయొచ్చు. అంటే ఈ నౌన్స్ అన్నింటిని కలిపి ఒకటే పదంగా పెట్టచ్చు. ఆ ఒకటే పదంగా పెట్టడమే సమాసము. సమస్త పదం అంటారు దీన్ని. ఓకే. అంటే ఈ పేరు రావడానికి కారణం అసలు సమాసాలు అని పేరు రావడం. అదే ఇది సమస్త పదం అంటే అన్ని ఇతరితర అంటే విభిన్న పదాలను తీసుకొని ఒక పదంగా కలపడం సమాసం. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ సమాసం అనేది ఒక చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ సాంస్క్రిట్ ప్రకారం. దీని ఎందుకు బ్యూటిఫుల్ అంటే మీరు ఒక పేజ్ పుస్తకం రాసి ఒకటే వర్డ్ రాయొచ్చు సమాసంగా. ఎలా సార్? ఏ విధంగా? అంటే మీరు కాంపోనెంట్స్ యాడ్ చేసుకుంటే ఉండాల్సి ఒక పెద్ద సమాసం అయిపోతుంది. సమాసం అంటే ఒకటే వర్డ్ కదా, అంటే పదాలను కలపడం ఒక వర్డ్ లా. అలా మీరు ఒక పేజ్ కాదు ఒక బుక్ రాయొచ్చు సమాసం. ఓకే. అలా చాలా పెద్ద పెద్ద సమాసాలు ఉంటాయి. మనకు చాలా కవులు కానీ, మనకి వాల్మీకి గారు కానీ, వేదవ్యాసుల వారు కానీ, శంకరాచార్యులు కానీ, చాలా వాళ్ళ కొన్ని సమాసాలు ఉంటాయి, చాలా పెద్ద సమాసాలు ఉంటాయి. దాన్ని ఎట్లా విడగొట్టడం అనేది మనకు చాలా నైపుణ్యం ఉండాలి. ఇప్పుడు సమాసాలను ఎట్లా విడగొట్టాలి అంటే ఇప్పుడు పదాలు కలుపున్నట్టు కదా, ఇప్పుడు కలుపున్న పదం ఒకటే పదం కింద అయిపోతుంది. ఈ పదాలను విడగొట్టాలి. సో ఇక్కడ వేరే వేరే రకాల సమాసాలు ఉన్నాయి. అంటే ద్వంద్వ సమాసము, బహువ్రీహి సమాసము, తత్పురుష సమాసం మెయిన్లీ. అవ్యయీభావ సమాసం కూడా ఉంది. మెయిన్లీ ద్వంద్వ సమాసము, తత్పురుష సమాసము, బహువ్రీహి సమాసం. ద్వంద్వ సమాసం అంటే ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు సే రామ అండ్ లక్ష్మణ, సో రామశ్చ లక్ష్మణశ్చ, ఈ రెండు పదాలు వాడినట్టు. అంటే రామ లక్ష్మణ, రామ లక్ష్మణ అని రెండు పదాలు వాడినట్టు. దీన్ని మనం సమస్త పదం చేద్దాం అనుకుంటాం. అప్పుడు ఏమని ఉంటుంది? రామ లక్ష్మణ ఒకటే పదం అది. ఓకే. రామశ్చ లక్ష్మణశ్చ అనేది రెండు పదాలు. దీన్ని సమాసం చేయాలంటే రామ లక్ష్మణ. ఇదేంది? ఇది ద్వంద్వ సమాసం అయిపోయింది. అంటే సేమ్ యు వాంట్ టు టాక్ అబౌట్ ఫ్యూ థింగ్స్, ఏ అండ్ బి. సో అట్లా రామశ్చ లక్ష్మణశ్చ. నెక్స్ట్ తత్పురుష సమాసం. తత్పురుష సమాసం అంటే సమాసంలో ఫర్ ఎగ్జాంపుల్ రెండు పదాలని కలిపామనుకోండి. ఫస్ట్ కున్న పదాన్ని పూర్వపదం అంటారు, నెక్స్ట్ వచ్చేది ఉత్తర పదం. సో ఇప్పుడు పూర్వపదం ఉత్తర పదం. ఇప్పుడు ఈ సమాసంలో ఉత్తర పద ప్రధానం, తత్పురుష సమాసం. తత్పురుష సమాసం అనేది ఉత్తర పద ప్రధానం. వేరాస్ బహువ్రీహి సమాసం. బహువ్రీహి సమాసం అనేది ఈ రెండు పదాలని చూపించట్లేదు, అది అన్యపద ప్రధానం. లైక్ దృష్ట సముద్ర, ఈ ఒక పదం ఈ టైంలో వినం, కానీ ఆ టైంలో సముద్రాన్ని చూసొచ్చాడని, అంటే ల్యాండ్ లాక్డ్ ఫెలోస్ ఉంటారు మళ్ళీ హైదరాబాద్ నార్త్, అంటే వీడు చూసొచ్చాడు సముద్రాన్ని అని ఆ పర్సన్ కి వాడిన పేరు దృష్ట సముద్ర. అంటే ఇప్పుడు దృష్ట సముద్ర అనే పదం అనేది వర్డ్. దిస్ వర్డ్ ఇస్ హావింగ్ టూ కాంపోనెంట్స్. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి? పూర్వపదం దృష్ట. సెకండ్ కాంపోనెంట్ ఏంటి? సముద్రం. అంటే చూడటం, సముద్రం. కానీ రెండు అక్కడ ఇంపార్టెంట్ కాదు. ఈ రెండు ఎవరిని చూపిస్తున్నారు? ఇట్స్ టాకింగ్ అబౌట్ పర్సన్. సో అన్యపద ప్రధానం. లైక్ రామ కోదండ పాణి. పాణి అంటే చెయ్యి, కోదండ అంటే కోదండ. కోదండ పాణికి రామ అంటే కోదండ పాణి అనే సమాసం రాముడిని చూపిస్తుంది. సో ఎవరి చేతిలో కోదండం ఉందో కోదండ పాణి. దృష్ట సముద్రం అంటే ఎవరైతే సముద్రాన్ని చూశాడో దృష్ట సముద్రం. అట్లా మనకు మీనింగ్ వస్తుంది. పితాంబర విష్ణు పితాంబర. ఇప్పుడు పీతం అంటే ఎల్లో, అంబరం అంటే బట్ట, గుడ్డ. ఎల్లో క్లాత్ వేసుకున్నవాడు విష్ణువు. సో అది అన్యపద ప్రధానం. సో ఇది బహువ్రీహి సమాసం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బహువ్రీహి సమాసాల్లో కూడా ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి, తత్పురుష సమాసాల వేరియేషన్స్ ఉన్నాయి. సో దిస్ అబౌట్ సమాసం. ఓకే. సో
సార్ అలాగే ఇప్పుడు సంధి అంటుంటారు. అసలు సంధులు అంటే ఏంటి, దాన్ని ఎలా మనం అనుకోవచ్చు, అంటే ఎలా నిర్ణయించుకోవచ్చు? సంధి అంటే మనం పలికేటప్పుడు సంస్కృత వాక్యాన్ని పలికేటప్పుడు, వాక్యం అంటే ఏంటి, శబ్దాలు ఉన్నాయి, పదాలు ఉన్నాయి, అందులో పదాలని ఒకటే బ్రెత్లో చెప్పడం. అది చెప్పేటప్పుడు ఒక పదానికి ఇంకో పదానికి, అంటే ఒక పదం ఎండ్లో ఒక 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 సౌండ్ ఉంటుంది, నెక్స్ట్ పదం బిగినింగ్లో ఇంకో సౌండ్ ఉంటుంది. ఈ రెండు సౌండ్స్ కలిస్తే ఒక చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ని సంధి అంటారు. ఓకే, అంటే రెండు పదాల మధ్యలో కలిపి చదివేటప్పుడు ఏదైతే చేంజ్ అవుతుందో దాన్ని సంధి అంటారు. లైక్ రామో విగ్రహవాన్ ధర్మ అని మనం విన్నాం. రామో విగ్రహవాన్, ఈ రామో అంటే ఏంటి, రాముడు. అప్పుడు రామ ఉండాలి కదా, రామో ఏంటి, ఓకే, అక్కడ సంధి అవుతుంది, విసర్గ సంధి. అంటే అక్కడ రామహనే ఉంది, రామహ కాస్త రామ అహ ఉంది కదా, విసర్గం ఉంది కదా, ఆ విసర్గం కాస్త ఓకారం అయింది. ఓకే, సో రామో విగ్రహవాన్ ధర్మ. సో దీన్ని పదచ్ఛేదం చేసినప్పుడు మళ్ళా రామ విగ్రహవాన్ ధర్మ అని వస్తుంది. ఓకే, సో ఇది సంధి. సంధి ఇస్ చేంజ్ హ్యాపనింగ్ బిట్వీన్ టూ వర్డ్స్ వెన్ దే మీట్ డ్యూరింగ్ ప్రొనౌన్సియేషన్. సో ఇప్పుడు ఈ చేంజెస్లో కూడా ఎన్నో రకాలు లేవు, 3 రకాలు ఉన్నాయి. 3 రకాల సంధులు, అంటే బ్రాడ్లీ 3 టైప్స్ ఆఫ్ సంధీస్. ఒకటి విసర్గ సంధి, రామో విగ్రహవాన్ ధర్మ, విసర్గ సంధి. నెక్స్ట్ వచ్చేసి అచ్ సంధి. ఇప్పుడు మీరు తెలుగులో వింటారు అచ్చులు, హల్లులు అని వింటారు. అచ్ అంటే వావల్, హల్ అంటే కాన్సనెంట్. సో ఇప్పుడు వావల్ ఏంటి, ఆ ఈ ఉ రు రు ఏ ఓ ఐ ఔ, ఇవి వావల్స్. కాన్సనెంట్స్ అంటే ఏంటి, క ఖ గ గ ఘ చ చ జ జ ఞ ట ఠ డ ఢ న త థ ద ధ న ప ఫ బ బ మ, ఇవన్నీ కాన్సనెంట్స్. అండ్ యవ యర్ యవ ర ల ష ష స, ఇవి కాన్సనెంట్స్. సో ఇప్పుడు 2 అచ్చులు కలిస్తే ఎలా అంటే, ఒక పదం యొక్క అంతంలో అచ్చు ఉంది అంటే వావల్ ఉంది, నెక్స్ట్ వచ్చే పదం యొక్క బిగినింగ్లో వావల్ ఉంది. ఈ 2 వావల్ కలిస్తే అక్కడ సంధి అవుతుంది, అచ్ సంధి అంటే. ఇప్పుడు అచ్ సంధిలో ఎన్ని రకాలు ఉన్నాయండి, చాలా ఫేమస్ సంధి ఏంటంటే దీర్ఘ సంధి. దీర్ఘం అనేది అచ్ సంధి. అంటే లాస్ట్ వర్డ్ ఆఫ్ ద ప్రీవియస్ వర్డ్ ఎండ్స్ విత్ అ, ద నెక్స్ట్ వర్డ్ ఆల్సో స్టార్ట్స్ విత్ అ, దట్ అ విల్ బికమ్ ఆ. అలానే ఈ బికమ్స్ ఈ, ఊ బికమ్స్ ఊ. సో దీర్ఘ సంధి యొక్క సూత్రం ఏంటి, అకస్సవర్ణే దీర్ఘ, పాణిని ముని చెప్పాను, అకస్సవర్ణే దీర్ఘ. సో నెక్స్ట్ వచ్చేసి అయావ సంధి. ఇంకో సంధి వచ్చేసి ఏంటి, గుణ సంధి. తర్వాత వచ్చేసి వృద్ధి సంధి. ఇవన్నీ మన కామన్ వేరియస్ తెలుగు లాంగ్వేజ్, వేరియస్ ఇండియన్ లాంగ్వేజెస్ లో కామన్ సంధి. బేసికల్ సాంస్క్రిట్ నుంచి వచ్చినవి. ఓకే, సో అచ్ సంధులలో దీర్ఘ సంధి, వృద్ధి సంధి, గుణ సంధి, అయావ సంధి, ఇవి సంధులు ఎప్పుడు అచ్చులు. మళ్ళీ ఇక్కడ విసర్గ సంధి మీకు చెప్పిన రామో విగ్రహవాన్ విసర్గ సంధి అక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనము నమో నమః అంటాం. ఈ నమో నమః ఏంటి, నమః నమః, నమో నమః ఎట్లా వచ్చింది, అక్కడ విసర్గం కాస్త ఓ అయింది. సో అది విసర్గ సంధి, అక్కడ కూడా విసర్గ సంధి వస్తుంది. ఫస్ట్ పదం యొక్క అంతం హల్ ఉంది, సెకండ్ పదం యొక్క బిగినింగ్ కూడా హల్లే ఉంది. 2 హల్లులు కలిస్తే హల్ సంధి అవుతుంది అక్కడ. సో హల్ సంధిలో కూడా రుత్వం, ఇట్లా చాలా చాలా సంధులు ఉన్నాయి. సో బేసికలీ విసర్గ సంధి, అచ్చు సంధి, హల్ సంధి, ఇవి వేరే వేరే రకాల సంధులు. సంధులు అంటే 2 పదాలు ప్రొనౌన్సియేషన్లో కలిసినప్పుడు జరిగే చేంజ్. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.